బాలయ్య పాత సినిమాలు చూసిన బ్యాచ్ కాదది. తొడగొడితే రన్నింగ్ ట్రైన్ వెనక్కి వెళ్ళడం, చిటికేస్తే పైనున్న ఉయ్యాల ఊడిపట్టం, కళ్ళెర్ర చేస్తే కుర్చీ దూసుకురావడం, గొడ్డలి ఎత్తితే ఒకేసారి 10 తలకాయలు తెగడం వంటి సన్నివేశాలు బాలయ్యకు మాత్రమే సాధ్యం. యాక్షన్ సన్నివేశాల పరంగా ఎలాంటి ఎలివేషన్ ఇచ్చినా పండించడం మాత్రం సింహానికే చెల్లింది. ఇవన్నీ 2 దశాబ్దాల క్రితమే బాలయ్య చేసేశారు. 2020లోనే యాక్షన్ సన్నివేశాల్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన నటుడు. కాలక్రమంలో వాటిని అడాప్షన్ చేయడమే బాలయ్య ప్రత్యేకత. కొంతకాలంగా బాలయ్య సినిమాల్లో త్రిశూలంతో తెగ నరికే సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి. ప్రత్యేకించి అఖండ సినిమాలో ఆ సన్నివేశాలు ఏ రేంజ్లో పండించారో తెలిసిందే. అఖండ 2 శివతాండవంలో అంతకు మించి ఉంటాయని ముందే హింట్ ఇచ్చేశారు బోయపాటి. ఇది హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇప్పటికే ప్రచార చిత్రాలతో అది ప్రూవ్ అయింది. బిగ్ స్క్రీన్లో ఆ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నది బాలయ్య అభిమానుల ఆశ. అయితే త్రిశూలం, గన్ ప్రాపర్టీస్ వాడి చేసిన యాక్షన్ సీక్వెన్స్లు లాజిక్కి దూరంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది నేటి జనరేషన్ యువత వ్యక్తం చేసిన అసంతృప్తి మాత్రమే. బాలయ్య గత సినిమాలు చూస్తే ఇలాంటి సందేహాలు వాళ్లకు రావు అన్నది వాస్తవం. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన బాలయ్య పాత సినిమాలు చూస్తే అసలు సంగతి ఏంటన్నది వాళ్ళకు తెలుస్తుంది. అయినా స్టంట్ మాస్టర్లు ఈ విమర్శలకు బదులివ్వాల్సిన బాధ్యత వారిపై ఉంది కాబట్టి రామ్ లక్ష్మణ్ వాటిపై స్పందించారు. సినిమాలో బాలయ్య శివానుగ్రహం గల పాత్ర పోషిస్తున్నారు. సహజంగానే గన్కి పవర్ ఎక్కువ. ఆ పవర్కి త్రిశూలం తోడై దానికి శివశక్తి జతకడితే దైవిక శక్తి రెట్టింపు అవుతుంది. అందుకు తగ్గట్టుగానే యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసినట్లు తెలిపారు. ఇందులో బాలయ్య త్రిపాత్రాభినయం పోషిస్తున్నారట. వాటిలో ప్రతి పాత్రకి ఓ ప్రత్యేకత ఉంటుంది. అవి మూఢ పరిమితులు, శక్తులతో కూడిన పాత్రలుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ప్రతి యాక్షన్ సీన్ డిజైన్ ఉంటుంది. అఖండాలో రథచక్రం సన్నివేశానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి సిగ్నేచర్ సీన్ అఖండ 2లోనూ ఉంటుందంటున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ప్రస్తుతం సినిమా ప్రచారం పనులు జోరుగా సాగుతున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో ఇండియా అంతటా టీం చుట్టేస్తోంది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.